నిజం మాట్లాడితే తల 1000 ముక్కలవుతుందని తన తండ్రి శాపమేమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందేమో తెలియదు కానీ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతాడు. తన వార్తా సంస్థల ద్వారా అబద్ధాలు ప్రచారం చేయిస్తాడు. కూటమి నాయకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేస్తున్నారు, హెలికాప్టర్లు వాడేస్తున్నారు, శనివారం అయితే హైదరాబాద్ వెళ్ళిపోతున్నారని తన మకాం పూర్తిగా కర్ణాటక యలహంకకు మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు తన కరపత్రమైన సాక్షిలో పదే 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 అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారు. ఇదంతా నిజమనుకున్న ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆర్టీఐ ద్వారా అసలు చంద్రబాబు, నారా లోకేష్ తమ హెలికాప్టర్ ప్రయాణాల కోసం ఎంత ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు అని కోరగా చెప్పుతో కొట్టినట్లు సమాధానం వచ్చింది. ఆర్టీఐ ద్వారా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ ఇప్పటి వరకు హెలికాప్టర్ల ప్రయాణాల కోసం ప్రజాధనాన్ని ఒక్క రూపాయి కూడా వాడలేదని తెలిసింది. వాళ్ళ ప్రయాణాలన్నీ వాళ్ళ సొంత ఖర్చులే అని ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటా అని ఆర్టీఐ ద్వారా ఆరా తీస్తే 2019 నుంచి 24 వరకు కేవలం గాల్లో విహరించడానికి 222 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని బయటపడింది. గాలి తిరుగుళ్ల కోసం 222 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు గాలి కబుర్లు చెబుతా ఉంటే గురివింద గింజ తన నలుపెరగదనే సామెత గుర్తుకొస్తా ఉంది.